నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కృష్ణా జిల్లాలో ఏం జరుగుతుంది? ఇంకొక అడుగు ముందుకేసి కృష్ణా తీరంలో ఏం జరుగుతుంది? ప్రముఖ రాజకీయ పరిశీలకులు శుంకర వెంకటేశ్వరరావు గారు తన కలం పేరుని కృష్ణా తీరంలో అని పెట్టుకుని గత కొన్ని రోజులుగా కొన్ని అంశాల మీద మాట్లాడడానికి నడుం కట్టారు. ఆ పరంపర ఒక పక్క కొనసాగుతుండగానే నిన్న మొన్న గన్నవరంలో గత ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన నేపథ్యంలో నమోదైన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కింది కోర్టులోనే బెయిల్కి అప్లై చేసుకోండి అని అంటే కింది కోర్టులకు వస్తే ఆ కోర్టులో ఎవరైతే పోలీసులకి అఫిడవిట్ ఇవ్వాల్సిన వ్యక్తి సత్యవర్ధన్ ఉన్నాడో ఆ సత్యవర్ధన్ వచ్చి నాకు సంబంధం లేదు, పోలీసులు ఆ రోజు నా మీద ఒత్తిడి చేసి సంతకం పెట్టించారు, నాకేం తెలియదు, నేను అసలు ఆ రోజు ఆఫీసులోనే లేను అని సత్యవర్ధన్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. దాదాపు 88 మంది ఆ కేసులో ఉన్నారు. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుని తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సత్యవర్ధన్ విషయంలో ఏం జరిగింది? ఎందుకు సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకు శుంకర వెంకటేశ్వరరావు గారు కృష్ణా తీరంలో అని పెట్టి కృష్ణా జిల్లాలో జరుగుతున్న అంశాలని బయటకు తీసుకురావాలని నడుం కట్టారు? ఆయనతోనే మాట్లాడదాం. నమస్కారం శివరావు గారు. మీరు 2 రోజుల కిందట ఒక వీడియో పెట్టారు కృష్ణా తీరంలో అని. దానికి కొనసాగింపుగా ఇది ఒకటి గన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్. అసలు ఏం జరుగుతుంది కృష్ణా తీరంలో, కృష్ణా జిల్లాలో? ఎందుకు మీరు నడుం కట్టాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కానంత దారుణంగా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాల్లోనూ పోకడు ఉంది. పూర్వం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చోట ప్రధానంగా ఒక 6-7 నియోజకవర్గాలు అయితే అరాచకం రాజ్యం వెళ్తున్న పరిస్థితిలో ఉంది. జవాబుదారీతనం లేకపోవడం, ప్రజాప్రతినిధులు ఎవరికాళ్ళు ఇష్టానుసారంగా పార్టీని ప్రజల్ని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళ సొంత వ్యాపారాల్లో మునిగి తేలటంతోనే ముందుకు తప్పించి ఆ జిల్లా గురించి కానీ ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనపట్టలా, నాకు వినిపించట్లా. ఈ పరిస్థితుల్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి యథాలాపంగా మాట్లాడితే ఏం చేశానంటే అక్కడ ప్రజలు రాష్ట్రంలోనే జరుగుతుంది. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో 9 నెలలు అయినా కూడా అధికారంలోకి వచ్చి ఇంతవరకు తాడిగడప మున్సిపాలిటీ పేరుని తీపించుకోలేకపోయారు ప్రజాప్రతినిధులు అనే మాట నేను మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్ తాడిగడప పెట్టారు. ఎక్కడో కడపలో పుట్టినాడు పేరు తీసుకొచ్చి తాడిగడపకు పెడతాం ఏంటి, ఎంత ఇది, అది తీపించుకోకపోవటం ఏంటి, సిగ్గుచేటు కాదా, ఎందుకు పట్టించుకోవట్లేదు అక్కడ ప్రజాప్రతినిధులు అనే మాట నేను అన్నాను అనమాట. ఎందుకంటేనండి పెనంలూరు నియోజకవర్గం అనేది ఒక రకంగా విజయవాడలో భాగం, అది నడిబొడ్డు లాంటి, కృష్ణా జిల్లాకి నడిబొడ్డు లాంటిది. అక్కడ ఏదో మెహర్బానీ కోసం అప్పటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో పడి మంత్రి పదవి తెచ్చుకోవాలనో లేకపోతే గుడ్ విల్ కొట్టేయాలనో ఎక్కడో కడపలో పుట్టినాడు పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి పెట్టారు, ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి పెట్టారు మరీ దారుణంగా. కొత్తదానికి పెట్టుకుంటే పర్వాలా, అదే పెద్ద అలకల్లోలం అయ్యింది. అది తీసేయటానికి ఒక జీవోతో తీసేశారు అప్పట్లోనే, ఎమ్మటనే. ఎందుకంటే ఎమ్మటనే రాగానే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయగానే, కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే కార్యకర్తలు వెళ్ళి ఆ పైన బోర్డు బీకేశారు అనుకోండి, అప్పుడే ఎమ్మటనే క్షణాల మీద ఆ జీవో వచ్చింది. అటువంటి జీవో ఇక్కడ రాకుండా ఇక్కడ మీనమేషాల్లోకి ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ జరగటం వచ్చింది. ఇంతవరకు దాని మీద ఏమి కదలిక లేకపోతే నేను బయటకు తెలియదు కాబట్టి నేను మామూలుగా మాట్లాడాను ఏం జరగట్లేదని. మాట్లాడింది అది వైరల్ అయ్యేటప్పటికి ఏం చేశారంటే కొంతమంది నా మీద దాడి చేయడానికి మొదలెట్టారు. పెనంలూరు నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య అనుచరులు, వాళ్ళ వ్యాపార భాగస్వాములు. వద్దాం, ఇక్కడికి వద్దాం. దానికంటే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. తాడిగడప అంటే పెనంలూరు నియోజకవర్గంలో ఉన్నది. పెనంలూరు నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి. అంటే ఆయన చలవతోనే ఇంకా కొనసాగుతుందని అనుకోవాలా? అంతేగా. ఇప్పుడు ఒకటండి, ఆ రోజు గుడ్ విల్ పొందటం కోసం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి ఆ ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టించుకున్నాడు. పెట్టించుకున్న తర్వాత అక్కడ మంత్రి పదవి రాల, వైసీపీలో మంత్రి పదవి రాల.
మరి ఒకవేళ ఆ తాడిగడప పేరు మున్సిపాలిటీ పేరు వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని పెట్టడం మూలాన ఆ కృతజ్ఞతకు ఇప్పుడు అందిందేమో బహుమానం ఇప్పుడు అందిందేమో మంత్రి పదవి అని అనిపిస్తుంది. వైఎస్ఆర్ పేరు పెడితే తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి వచ్చినట్టేగా మరి అంతేగా మరి ఏమనుకోవాలండి? ఇప్పుడు నేను ఇది మాట్లాడటం తప్పు అయిపోతుంది అక్కడ. వీళ్ళ సామ్రాజ్యాలు అయినట్టు వీళ్ళ తాత ముత్తాతల ముళ్ళు అయినట్టు నియోజకవర్గాలంటే ఒక్కొక్కడు వచ్చి అతనెవడు మాట్లాడటానికి మా నియోజకవర్గానికి సంబంధం ఏంటి వీళ్ళ నియోజకవర్గాలు వీళ్ళ తాత ముత్తాతల ముళ్ళే వీళ్ళ బాబులు ఆస్తే ఏమన్నా ఒక్కొక్క నియోజకవర్గం వీళ్ళ సామ్రాజ్యమా వీళ్ళ సామంత రోజులా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? రాష్ట్రంలో ఎక్కడే మూలన్నా మాట్లాడతాం, భారతదేశంలో ఎక్కడే మూలన్నా మాట్లాడతాం. ఎవడు మాట్లాడొద్దంటానికి ఈడెవడు? నా నియోజకవర్గం గురించి ఆడేవాడు మాట్లాడతానికంటే బరాబరు మాట్లాడతాం. ఒక్కొక్కటి తాట తీసి వదిలి పెడతాం, సాకిరే పెట్టి ఉతుకుతాను ఒక్కొక్కటి 16 నియోజకవర్గాల గురించి. నా పని అదే. ఇంకా వీళ్ళ తాత ముత్తాతల ముల్లా వీళ్ళ సామ్రాజ్యం, వీళ్ళ ఇసుక వ్యాపారం, బూడిద వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, మట్టి వ్యాపారం, గ్రావెల్ వ్యాపారం, లేఅవుట్లో కలెక్షన్లో, అపార్ట్మెంట్లో కలెక్షన్లో, కాల్ మనీ రాకెట్లు. అంటే ఒకటి మిమ్మల్ని అభ్యంతరపరిచారు కాబట్టి, లేదా మీ మీద వ్యక్తిగతంగా ఏమన్నా దాడి చేశారు కాబట్టి సోషల్ మీడియాలోనో లేకపోతే రాతల పూర్వకంగానో చేశారు కాబట్టి మీరు అవన్నీ బయటికి తెస్తా అంటున్నారు. లేదు మీకేమన్నా ప్రత్యేక సమాచారం ఉంది నా దగ్గర. అనుక్షణం ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడేం జరుగుతుంది అనేది నాకు సమగ్రమైన సమాచారం ఉంది. నేను వాటిలో భాగంగానే యథాలాపంగా నేను మాట్లాడా. నేను ఎప్పుడు కూడా నేను బియాండ్ ది లిమిట్ ఎప్పుడు మాట్లాడినండి. మాట్లాడటం వాళ్ళకి ఏదో మా గురించి మాట్లాడటానికి అతనికి హక్కే ఉంది, మా నియోజకవర్గంలో అతను మాట్లాడటానికి. అంటే మీ ఇష్టానుసారం బట్టలు తీసి తిరుగుతారా? మీ ఇష్టానుసారం కాల్మనీ రాకెట్లు నడుపుతారా? మీ ఇష్టానుసారం లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? ఒక్కొక్కడు మీ ఇష్టానుసారం ఇసుక వ్యాపారాలు చేసుకుంటారా? ఇష్టానుసారం మీరు లిక్కర్ మాఫియా నడుపుతారా? మాట్లాడకూడదు ఎవరు. ఒకవేళ ఇలాంటివి ఏమన్నా చేస్తుంటే ప్రజలు తిరస్కరించాలేమో కదా, మళ్ళీ గెలిపించారు కదా. ఇప్పుడు గెలిపించడం అంటే గత పాలకుల యొక్క అరాచకం మీద విరక్తి చెంది ప్రత్యామ్నాయం ఎక్కడా లేక వీళ్ళకి చెప్పి చంద్రబాబు గారి కృషి, లేకపోతే లోకేష్ పాదయాత్ర చేయటం, మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా వాయిస్ని బయటికి తీసుకురావటం, నాలాంటి వాళ్ళు కూడా ఉడతాభక్తిగా మా వంతు ప్రయత్నం మేము కూడా చేయటం. ఇప్పుడు అరసిమల్లి శ్రీనివాసరావు, అప్సాన్ రాజేష్, బాలకోటయ్య గారు ఇటువంటి వాళ్ళు అందరం కూడా మేమేం ఆశించకుండానే చేశాం కదా. ఇప్పుడు కూడా మేమేం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళలేదు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళలేదు. మేము ఈవెన్ తిరుపతి దర్శనానికి కూడా మేము లెటర్లు అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము చేసిన నిబద్ధతో నిజాయితీతో చేసాం. ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే నా డబ్బులతో నేను వచ్చి ఇక్కడ నేను మాట్లాడతాను తప్పించి నేనేమీ కాల్ షీట్లు మేము డబ్బులు తీసుకుని మాట్లాడలేదు కదండి. పార్టీ మమ్మల్ని చేయలేదు, ఎవరు అడగలేదు కదా. రాష్ట్రం బాగుండాలి అని మాట్లాడతాం మేము. ఈ పరిణామ క్రమంలో మాట్లాడుతూ ఉండగా తులసిబాబు అనే ఘటన ఒకటి అక్కడ సిగ్గుచేటుగా ఉండటం, గుడివాడలో ఆ ఎమ్మెల్యే వెళ్ళిపోయి అతన్ని అరెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి పరామర్శ చేయటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతూ వస్తూ ఉండగా ఒకనొక దశలో ఆ అంశం గురించి మీరే మాట్లాడారు. అవును, ఫస్ట్ గుడివాడ గన్నవరంలో గత ఎమ్మెల్యేలే బెటర్ అనే స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇవన్నీ వన్ టైం పాస్వర్డ్ లేనని మాట కూడా నేను అన్నాను. జరుగుతున్న మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో మరి కనీసం ఆ పేరు ఎంతవరకు 9 నెలలు అయితే తీయకపోతే వాళ్ళు ఏమంటారంటే మేము రాగానే లెటర్ రాసాము, అది ప్రభుత్వంలో పడిపోయి ఉంది, ప్రభుత్వంలో నడవట్లేదు, అసెంబ్లీ తీర్మానం పెట్టాలి, క్యాబినెట్ తీర్మానం పెట్టాలని ఏదో చిలక పలుకులు కాగం కథలు చెబుతున్నారు. ఒక జీవోతో పోయేదానికి ఎవరికి చెబుతారు వీళ్ళు కథలో? మరి వీళ్ళ పనులేమో ఆగలేదు కదా 9 నెలల పాటు. మరి ఓట్లేసిన ప్రజలు వీళ్ళు పేరు తీపిస్తారనే కదా ఆ రోజు వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో ఓట్లేశారు కదా. ఆత్మగౌరవానికి సంబంధించింది. రాయలసీమలో పుట్టినాడు పేరు తీసుకొచ్చి ఏమైనా జాతిపేత అక్కడ పెట్టుకుంటే వాళ్ళు పులివెందులు పెట్టుకోవాలి. పోనీ పులివెందుల పేరు తీసుకెళ్ళి ఏమన్నా ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళ పేరుతో ఏమన్నా పెడతారా? పులివెందులకి ఎవరన్నా పేరు పెడితే పులివెందుల మున్సిపాలిటీ పేరు మన కేపీ రెడ్డయ్య యాదవ్ పులివెందుల మున్సిపాలిటీ అని పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? లేకపోతే పేరుని కృష్ణమూర్తి పులివెందుల మున్సిపాలిటీ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కర్నూలు మున్సిపాలిటీ అంటే ఒప్పుకుంటారా? ఏమని రాయలసీమ వాళ్ళకి సంబంధించిన వాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి? ఏం అవసరం? కొత్తగా అయింది మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీ అని పెడితే వీళ్ళకి ఏమొచ్చింది నష్టం? ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కదా, బానిస్థానం కదా అదంతా. ఇది ప్రశ్నించారు. అంటే దీని వెనక ఎవరున్నారని మీ చేతకాంతనం ఉంది, అసమర్థత ఉంది, ప్రజాప్రతినిధుల యొక్క అసమర్థత ఉంది, ఆత్మగౌరవం లేకపోవటం. వీళ్ళు స్వార్థపరులు ప్రయోజనాలు ఎందుకు పడలేదు? మున్సిపల్ మంత్రి దగ్గర పడి ఉంటే మున్సిపల్ మంత్రి దగ్గర యుద్ధం చేయాలి, తీపించాలి, జీవో తెప్పించాలి.
అసెంబ్లీలో తీర్మానం ఏంటి? మున్సిపాలిటీ పేరు తీపించడానికి అసెంబ్లీలో తీర్మానాలు ఉంటాయా? రేపు పార్లమెంట్ కూడా తీర్మానం అంటారు. ఎవరు చెబుతారు ఈ కథలన్నీ? ఒక జీవో ఇచ్చేస్తే ఎందుకు జీవో తీసుకురాలేదు? అక్కడ కార్యకర్తలకు ఇష్టంగా ఉందేమో, మరి నాకు ఇష్టం లేదండి, ప్రజలకు ఇష్టంగా ఉంది. నాకు ఇష్టం లేదండి, ప్రశ్నించే హక్కు నాకు ఉందా లేదా? డెఫినెట్ గా మాట్లాడచ్చు. అదే మాట్లాడే ఎందుకంటే అది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇప్పుడు కృష్ణా జిల్లా అనేది ఒక చైతన్యవంతమైన ప్రదేశం అండి. అక్కడ పేరు పెట్టడం అంటే తాడిగడప అనే పేరు పెట్టి తీసేయటం అది వాళ్ళకి ఒక దీనికి ఆత్మగౌరవానికి సంబంధించింది. తాడిగడప, పోరంగి, పెనంలూరు ప్రాంత ప్రజలకి అదే నేను మాట్లాడితే దాని మీద విశృంఖలమైన అసభ్య పదజాలంతో గతంలో మన భువనేశ్వరి గారి మీద, బ్రాహ్మణి గారి మీద, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళల మీద, ఇప్పుడు అనిత గారు, ఇటువంటి వాళ్ళ మీద ఎట్లా అయితే అసభ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారో అదే భాషతో నా మీద ఆ ఎమ్మెల్యేకి చెందినటువంటి ముఖ్య అనుచరులు నా మీద చేశారు. అప్పుడు ఏం తేడా ఉంది? తెలుగుదేశం పార్టీ ఈ సోషల్ మీడియాలో కొంతమందికి గత వైసీపీ వాళ్ళకి ఏం తేడా ఉన్నట్టు? భాష ప్రయోగంలో ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి బాధ్యత ఉంది కదా, అటువంటి వాళ్ళని చీడపురుగులను పక్కన పెట్టాలి కదా. రేపు పొద్దున ఏంటంటే తెలుగుదేశానికి వైసీపీకి తేడా లేదేమనే పరిస్థితి సమాజం అనుకుంటే చాలా నష్టపోతుంది పార్టీ. కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకు అక్కడ ఉన్న నాయకులు లేకపోతే అక్కడున్న లీడర్షిప్ దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోకపోవడం వెనక ఏం పని చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు సొంత దందాల్లో వాళ్ళు బిజీ అయిపోయారండి. ప్రజలు, సమాజము, హితము ఏం అవసరం లేదండి. వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టపడ్డారు కార్యకర్తలు, 5 ఏళ్ల పాటు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు అనేది వీళ్ళకి అవసరం లేదండి. గెలిచాము మేము, గెలిచాం కాబట్టి 3 అక్షరాలు మాకు ట్యాగ్ ఉంది కాబట్టి 5 ఏళ్లలో మేము సామ్రాజ్యాలు సృష్టించుకుని ఒక్కొక్కడం 1000 కోట్లు సంపాదించాలనే తపంతో అట్లా చేస్తున్నారే తప్పించి ప్రజలు, సమాజము లేకపోతే ప్రజా సమస్యల మీద చేద్దామనేది లేదు. అదేమంటే ఏందండి వీళ్ళ ఉడతూపులు, నా ముందు ఉడతూపులు వీళ్ళు ఊపేది పిల్లచేష్టలో. వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, ఎవరితో పెట్టుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ పుడుగులు అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు అద్దాల మేడలో ఉన్నారు, అద్దాల మేడలో ఉండి రాయి ఇస్తున్నారు. నా మీద రాయి తీసిరి కొట్టానంటే ఒకవేళ గోపలు గుయ్యలు మాట వీళ్ళ కథలన్నీ తెలుసు. అన్ని వ్యాపారాలు నా దగ్గర ఆ చిట్టాపొద్దులతో సహా ఉంది. ఎవరెవరు లారీ నెంబర్లు ఏంటి, ఎవరెవరు కొడుకు ఏం చేస్తున్నాడు, ఎవడు బామర్ది ఏం చేస్తున్నాడు, ఎవడు తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఎవడు బూడిద వ్యాపారం చేస్తున్నాడు, ఎవడో వైసీపీ వాళ్ళతో లాలూచీలు పడిపోయి ఏమేం జరుగుతుంది. రైట్, ఇక్కడికే వస్తున్నా. దాంట్లో భాగమే నేను గన్నవరంలో జరిగింది సిగ్గుచేట కదా పార్టీకి. అక్కడికే వస్తున్నా. ఏం జరిగింది దాని వెనక? ఇప్పుడు గన్నవరంలో జరిగింది పార్టీ మీద దాడి జరగడం చాలా ఖండనీయం అండి, చాలా సిగ్గుచేటైన విషయం. ఆ రోజు చూసాం కదా, కళ్ళ ముందు చూసాం కదా. కన్నతల్లి లాంటిది పార్టీ అనేది, కన్నతల్లి లాంటిది. మనకు పార్టీ మీద ఇష్టం లేనప్పుడు రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు, ఏదైనా సిద్ధాంతపరంగా మాట్లాడవచ్చు, కానీ అసభ్యమైన, అసాంఘికమైన భాష అనేది మాట్లాడకూడదు. సరే, దాడి జరిగిన తర్వాత కేసులు పెట్టారండి. ఆ ప్రభుత్వంలో కేసులు పెట్టడానికి వీలు పడలేదు. పోలీసులు దమనకాండ మూలాన పోలీసులే పట్టాభి లాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇష్టానుసార గుడ్డును బాదినట్టు బాదారు. ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. నాకు తెలిసి కడప జిల్లా ఎమ్మెల్యే ఆవిడ మీద కూడా అక్కడికి వెళ్ళి చేసినందుకు ఆవిడని చేసి ఆవిడ మీద కూడా కేసులు పెట్టి బెదిరించారు. మాధవిరెడ్డి ఆవిడ గారు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా నేను మీడియాలో చూశాను. ఇంత దారుణాలు జరిగినప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఎవరో సత్యవర్ధన్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చి నన్ను కులదో 2 కేసులు దాంట్లో, ఒకటేమో దాడి కేసు, ఇంకోటేమో ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషించిన కేసు రెండోది జరిగింది. జరిగినప్పుడు అతను ఆ సత్యవర్ధన ఏదో పేరు ఉంది, అతను ఎవరు ఏంటి అసలు అతను కంట్రోల్ ఉండాలిగా, అతను వాలంటీర్గా కేసు పెట్టాడా ఏంటి అనేది అతను మరి మీ సొంత మనిషి అయి ఉండాలి కదా. అయిన తర్వాత అక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా ఉండే ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉంటుంది కదా, ఆ కేసును రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది కదా, ప్రెస్టేజ్ కదా. ఇప్పుడు ఎవరో మాట్లాడినటువంటి అసాంఘికమైన, అసభ్యమైన భాష ప్రయోగం చేసింది కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రముఖం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారో, చంద్రబాబు గారి చేతులతో బీఫాములు తీసుకుని గెలిచి వచ్చారో, చంద్రబాబు గారి మీద వాళ్ళే కత్తులు దూశారు అసాంఘికమైన భాషతో. కొడాలి నానిను, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా. ఇవాళ సెంటిమెంటల్గా 2 సీట్లు కూడా ప్రతి కార్యకర్త కూడా చాలా పట్టుదలతో పనిచేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా దాన్ని ఫోకస్గా పెట్టుకునే పనిచేశారు. అక్కడ ఆ రెండు కూడా ఎట్టి బస్సులోనూ మనం గెలవాలి అనే తపంతో పనిచేసినటువంటి సెంటిమెంటల్ బాండేజ్ ఉన్నటువంటి 2 సీట్లు అయ్యి అలాంటప్పుడు అక్కడ కేసు ఒకటి పెట్టినప్పుడు ఆ కేసును పర్స్యూ చేసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఎమ్మెల్యే మీద ఉంటుంది కదా. అతను కంప్లైంట్ మీద ఎటువంటి జరుగుతుంది ఏంటి అనేది ఉండాలి కదా. ఏమన్నా ప్రలోభాలకు గురవుతున్నారా లేదా బెదిరింపులకు గురవుతున్నారా అని. ఇవాళ తెలుగుదేశం పార్టీ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి మాయన మచ్చ కదా కేసు, నన్ను జరిగిన కేసు. ఒక కంప్లైనెంట్ ఒక రూలింగ్ పార్టీలో పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్త రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానే నన్ను పోలీసులే బెదిరించి నాతో సంతకం పెట్టించారని కోర్టుకు వెళ్ళి జడ్జికి ముందు 161 స్టేట్మెంట్ ఇచ్చి అఫిడవిట్ స్వార్న్ అఫిడవిట్ ఫైల్ చేయటం అంటే ఎంత సిగ్గుచేటైన విషయం పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా సరే. పోలీసులు కూడా దాని మీద వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ అది మొత్తం లాగుతారు. దాని వెనక ఎవరు బెదిరింపులు ఉన్నాయి లేకపోతే ఏమేమి జరిగింది ప్రలోభం ఏముందనేది మొత్తం వస్తుంది. అందాక వెళ్తాన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఎమ్మెల్యే చూసుకోవాలి కదా. అతను ఎటువంటాడు ఏంటి, అతని మీద ఎవరెవరు దృష్టి ఉంది. అవతల ఓడిపోయిన మనిషి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరగానం కానీ వల్లభనేని వంశీ అడుగులు ఎట్టేస్తున్నాడు. ఆ మాత్రం సమాచారం లేకుండా నువ్వు ఎమ్మెల్యేగా ఎట్టా ఉన్నావు అక్కడ, అంత ప్రెస్టేజియస్ సీట్లో నువ్వు గెలిచి. ఇప్పుడు అక్కడ ఎట్టా ఉందంటే నా పరిశీలనలో నాకు అనుక్షణం అందుతున్న సమాచారం గన్నవరంలో త్రిశంకు స్వర్గంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అక్కడ 3 వర్గాలుగా విడిపోయి ఉంది తెలుగుదేశంలో పార్టీ కానీ అక్కడ సమాజం కానీ. ఒకటేమో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక వర్గం, 30-40 ఏళ్ళకి జెండాలు మోసిన వాళ్ళు, వాళ్ళందరూ అది ఒక రకం. వైసీపీలో ఉండి మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన యార్లగడ్డ వెంకటరావుది ఒక వర్గం, ఓడిపోయిన వల్లభనేని వంశీది ఒక వర్గం. పాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికి కూడా వల్లభనేని వంశీ అంటే పడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యే కూడా పడతలేదు అనేది అక్కడ ఉన్న ఆరోపణ. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని నిరాదరణ. ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ అంతసేపు నా వర్గం, నా సొంత వర్గం, నాతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళకే నేను పనిచేస్తాను తప్పించి నేను ఎవరికి చేయను అనే మాట ఎమ్మెల్యే అంటున్నాడు. మేము మా పరిస్థితి దారుణంగా ఉందని నా దగ్గర వ్యక్తిగతంగా గన్నవరంకి చెందినటువంటి చాలామంది ప్రముఖులే నాతో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. నేను మొన్న గన్నవరం వెళ్ళి నేను ఒక రోజంతా అక్కడ ఉన్నాను. పరిస్థితి ఏంటి, పరిసరాలు ఏం జరుగుతుంది ఏంటని నేను పూర్తిగా మాట్లాడొచ్చాను. 1-to-1 వ్యక్తులతో మాట్లాడొచ్చాను, ఇంపార్టెంట్ వ్యక్తులతో. 30-40 ఏళ్ళకి జెండాలు మోస్తుంది తెలుగుదేశం పార్టీ తప్పించి వేరే తెలియని వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు అబద్ధం ఎందుకు చెబుతారు? వాళ్ళు ఎవరో కూడా మార్కెట్ యార్డ్ కమిటీలు కూడా ఆశించే మనుషులు కాదు వాళ్ళందరూ కూడా. అభిమానం కొద్దీ వాళ్ళు పార్టీని మోస్తూ ఉంటారు అంతే. అక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు, పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ పరిస్థితి చాలా వర్ణాతీతంగా ఉంది వాళ్ళ బాధ. మొన్నటిదాకానే వంశీ ఉన్నంతకాలమేమో అక్రమంగా పోలీస్ కేసులు పెట్టి హింసించాడు అక్కడ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేపించి చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడ కార్యకర్తల బాధ వింటూ ఉంటే, కొన్ని కుటుంబాల పరిస్థితి వింటూ ఉంటే. అంత దమనకాండ చేశాడు. మరి అంత చేస్తే తెలుగుదేశంలోనే ఒక వర్గం వంశీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇంకా 3 వర్గాలండి తెలుగుదేశం పార్టీలో ఒక వర్గమేమి కాదు. అతనికంటూ ఒక సపరేట్ ఒక వర్గాన్ని తయారు చేసుకుని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఇంకా అభిమానులుగా ఉంటే ఉండొచ్చు, పూర్తిగా దడిగట్టేసినట్టు గోడ కట్టినట్టు ఇటు అటు ఉంటారు కదండి. అది చాలా ముదురు కాన్స్టిట్యున్సీ. అవకాశవాదులు ఉంటారు, అక్కడ ఉండి ఇక్కడ మాట చెప్పేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండి అక్కడ మాట చెప్పేవాళ్ళు ఉంటారు. కృష్ణా జిల్లాలో ప్రతి చోట ఉంటారు ఇటువంటి వ్యవహారాలు. విజయవాడ టూ డేంజరస్ రాజకీయం. ఇవాళ మన పక్కన ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అనుకుంటే మాత్రం మన అవివేకమే విజయవాడ రాజకీయంలో. మన శత్రువులేమో మన పక్కన ఉంటారు మన అనుచరులుగా. అది సింపుల్గా గమనించాలి విజయవాడ రాజకీయాన్ని. అంత టూ డేంజరస్ రాజకీయం అనమాట అండి. సో కృష్ణా తీరంలో ఏదో అలజడి రేగుతూనే 100% రగులుతుందండి. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క కథ, గరగరక కహాని అన్నట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కథ వినిపిస్తూ ఉంది. కానీ అంతేగాని వాళ్ళకి ఎవరికి కూడా స్వాభిమానం కానీ జిల్లా అభివృద్ధి చేసుకుందాము, జిల్లాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాము, ఒక పరిశ్రమలను ఎట్టా తీసుకొద్దాము, నా నియోజకవర్గంలో ఏమైనా పరిశ్రమలు తెచ్చుకుందామా, ఇక్కడికి వస్తే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మన కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి ఏంటి అనేది అక్కడ ఎవరికీ లేదండి. అఫ్కోర్స్ ఏదో ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే ఏదో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదో ప్రయత్నం చేసుకుని అక్కడ పెట్టించి చేయాలన్న ప్రయత్నాలు ఉన్నమాట వాస్తవం. చెబుతున్నారు, ఆ మాట చెబుతున్నారు. నేనేమో ఆయన్నేమి తతిమ వాళ్ళలాగా అట్టా చేస్తున్నాడు. అతను అనుచరులుగా చెప్పుకునే వాళ్ళు తప్పులు చేయొచ్చు, కానీ బాధ్యత ఆయనే తీసుకోవాలి కదా. ఇప్పుడు నేనున్నాను, నా పేరుతో అనుచరులు ఎవరన్నా దందాలు చేస్తున్నారు అనుకోండి, నా దృష్టికి రాగానే నేను యాక్షన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. లేకపోతే అది నాయకుడిగా నాకే నష్టం వస్తుంది కదా.
అటువంటివి కొన్ని జరుగుతున్నాయి. ఆయన అనుచరులుగా ఉన్నవాళ్ళు అక్కడ ఆయన పేరు చెప్పుకొని మట్టి వ్యాపారం చేస్తున్నారు, ఇంకా రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. అది ఆయన కంట్రోల్ చేసుకోవాలి. ఆయన అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే పర్సూ చేయకపోవడం వల్ల ఎట్లా జరిగింది? నేను అదే అనుకోండి, ఎందుకంటే అతని మీద ఎందుకు జరిగింది అసలు, ఎందుకు వెళ్ళిపోయి కోర్టులోకి వెళ్ళిపోవటం అంటే అతని మీద అనుక్షణం వాచ్ అండ్ వార్డ్ ఉండాలి, రక్షణ ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే సెన్సిటివ్ కేసు కదండి, ప్రెస్టీజియస్ కేసు కదా. ప్రెస్టీజియస్ అంటే ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా చేయలేదు అనుకోవచ్చా, లేకపోతే ఉద్దేశంగా చేశాడని నేను అంటే ఉద్దేశపూర్వకంగా ఉండకపోవచ్చు. సరే ప్రభు అంతా ఊహించి ఉండకపోవచ్చు, ఇలా జరుగుతుందని ఊహించి ఉండకపోవచ్చు. ఊహించిన విధంగా అతను వంశీ స్టెప్ వేసాడు, అడుగులు వేసాడు. వేసినప్పుడు శత్రువు యొక్క కదలికలను గమనించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంటుంది కదా. రెండింటిలో ఏం జరిగి ఉండొచ్చు? ఒకటి భయపెట్టడం లేదా ప్రలోభ పెట్టడం, ఏది పెట్టినా అది ఇబ్బంది అవుతుంది బహుశా. అంటే ఒకటి టెక్నికల్గా ఏంటంటే ఒకసారి కోర్టు ముందుకు వెళ్ళిపోయి 161 ఇచ్చేసిన తర్వాత ఆ కేసు వీగిపోయినట్టే ఇంకా టెక్నికల్గా. ఒక రకంగా వంశీ చెయ్యి పైకి వెళ్ళినట్టే, సేఫ్ చెయ్యి పైన ఉన్నట్టే. ఆయన బెయిల్ కోసం వెళ్తే ఏకంగా కేసే లేకుండా అయిపోయింది. రేపొద్దున మళ్ళీ తీసుకొచ్చి నన్ను బెదిరించారు, కాబట్టి నేను వంశీ మనుషులో వంశీని బెదిరించాడు, నాకు డబ్బులు ఇచ్చాడని మళ్ళీ కొత్త కేసు పెట్టారు అనుకోండి, అది నవ్వులు అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు అవుతుంది. అది మళ్ళీ చెప్పుకోలేము, మూడు కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు అయిపోతుంది. ఇవాళ ఇది వైసీపీ లాంటి వాళ్ళకి చేతుల అస్త్రంలాగా మారిపోయింది కదా. ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ్యత ఓన్లీ 3 అక్షరాలు పట్టుకొని తిరగటం కాదు కదండి, రాజకీయం చేయాలి కదా, వాళ్ళు కూడా రాజకీయం చేయాలి కదా. రాజకీయం చేసినప్పుడు అవతల శత్రువు ఎవరు ఎమ్మెల్యేకి? వంశీనే కదా. నువ్వు రూలింగ్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినప్పుడు నీ మీద ఓడిపోయిన వ్యక్తి ఏం చేస్తున్నాడు కదలికలు నువ్వు చూడాలి కదా. ఇప్పుడు ఇది పూర్తిగా మరి అసమర్థత కింద లేకపోతే చేతకాంతనం కింద, అంటే వైఫల్యం కింద ప్రత్యర్థులను పట్టించుకోలేదు, అదే మరి కేవలం అభివృద్ధి దీంట్లో ఉన్నామని చెబుతారేమో. అభివృద్ధి అంటే ఏమి అభివృద్ధి అనేది కూడా చూడాలి. ఇప్పుడు నేనేమి యార్లగడ్డ వెంకట్రావు అనే ఆయన మీద నేనే అవినీతి ఆరోపణలు చేయట్లా వ్యక్తిగతంగా, బట్ అక్కడ కార్యకర్తల మనోభావాలను మాత్రం నేను గమనించాను, అది పట్టించుకోవట్లేదనే మాట అక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కూడా చెబుతున్నారు. ఈయనేం చెబుతారంటే కొంతమందికి నేనేం చేయాలి, ఇప్పుడు కార్యకర్తలు వస్తున్నారు పెళ్ళిళ్ళు అనేటప్పుడు ఆయనకి ఏదో ఒక ఫంక్షన్ హాల్స్ ఉన్నాయంట 2-3 అక్కడ, వాటిల్లో అందరు కాకుండా నేను 50%కే తీసుకుని బయట వాళ్ళకంటే కార్యకర్తలు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా వచ్చారంటే మేము 50%కే నేను తగ్గించి ఇస్తాను అని మాట అంటున్నారు. అది నిజమేనంట, ఆ మాట కూడా నిజమే. సరే మనకేముంది, ఉన్నట్టు మాట్లాడటమే తప్పించి మనకేమో ఒకళ్ళ మీద నిందలు వేయాల్సిన పని లేదు, ఒకళ్ళ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం, అసత్య ఆరోపణలు చేయాల్సిన అవసరం మనకు లేదు. ఈ పరిణామ క్రమంలో ఏంటంటే ఓవరాల్గా అక్కడ పరిస్థితుల్లో మెజారిటీ సమాజం గన్నవరంలో మాత్రం ఇవాళ 9 నెలల పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. సో మీరు ఈ పరంపర కొనసాగించాలని 100% కొనసాగిస్తా. కృష్ణా తీరంలో 2 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అది నా బాధ్యతగా భావిస్తాను. ఎందుకంటే నేను కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినండి, నాకు ఆ బాండేజ్ ఉంది. వాళ్ళు కూడా నాకు ఆ క్షేత్రయ్య, సిద్ధేంద్రుడు, కనకదుర్గమ్మ వీటితో నాకు సాంఘిక సామాజిక బాధ్యత ఇది ఉంది. నాకు మచిలీపట్నం తీరం నుంచి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి తీసుకున్నా, ముక్త్యాల దగ్గర వరకు తీసుకున్నా కూడా అక్కడ భోగరాజు పట్టాభి సీతారామరావు గారు, ఇదేవారు కాళేశ్వరరావు పంతులు గారు, పెన్నాని కోటేశ్వరరావు గారు, కాకాని వెంకటరత్నం గారు, మండల వెంకటేశ్వరరావు గారు, ఇటువంటి ఎంతోమంది మహామహులు, సింహాద్రి సత్యనారాయణ గారు, ఎంతోమంది మహామహులు అందరూ, పుస్తలపల్లి సుందరయ్య గారు, ఇటువంటి వాళ్ళందరూ అక్కడ నడయాడిన నేల అండి. ఆ నేల ఇవాళ ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. నేలబారు రాజకీయం జరుగుతుంది. కుక్కమూతి పిందులన్నీ వెర్రితల్లో వేసి మొదలెట్టినాయి. ఒక్కొక్కటి సామ్రాజ్యాన్ని సృష్టించేసుకుని అరాచకం చేస్తున్నారు. అది కాదు రాజకీయం అంటే. ఒక దిశానిర్దేశం ఉండాలి, ఒక కృష్ణా జిల్లా అంటే గౌరవం పెరిగేటట్టు ఉండాలి, ఆ కృష్ణా జిల్లా అంటే 10 మంది చూసి ఆదర్శంగా ముందుకెళ్ళేటట్టు ఉండాలి తప్పించి రే ఇది కృష్ణా జిల్లా ఓడరాయి అని అవహేళన చేసేటట్టు ఇది ఉండకూడదు, సిగ్గుచేటది రేపు ఎవరికైనా సరే. నేను మొదలెడతాను తప్పకుండా మొదలు, ఎందుకంటే నన్ను గిచ్చి వదిలిపెట్టారు వాళ్ళు, నాతో ఏదో బెదిరించి మీరేదో వ్యక్తిగతంగా వైరంగా చేసినట్టు ఉంటది కదా, మీరు జిల్లా ప్రయోజనం కోసం ప్రజా ప్రయోజనార్థం చేసినట్టు ఉండదు కదా. ఇది నాతో పెట్టుకున్నారు అని అంటే మీరు వ్యక్తిగతంగా యుద్ధానికి దిగుతున్నట్టు ఉంటది. నేను నిజం మాట్లాడినందుకు నన్ను ఇది చేశారు, నేను ఎందుకు ఊరుకోవాలి? నన్ను చేసినప్పుడు ఇంకా 100 మాట్లాడతా. నన్ను బెదిరించాలని చూస్తే ఎట్ట కుదురుతుంది? ఏదో నేను సరిదిద్దుకోవాలి కానీ
కత్తిరిస్తే ఎట్లా అని సరిదిద్దుకోవాలి. నేనేం చెబుతాను, మీరు గోపి గారు నాకు చెబుతారు, వెంకటేశ్వర గారు ముఖాన మచ్చ బురద ఉందండి, దుమ్ము ఉందండి అని చెబుతారు. అద్దం ముందుకెళ్ళి నేను సరి చేసుకుంటూ నా విద్యుత్ ధర్మం. లేదండి అర్థం లేదండి, కొద్దిగా ఎక్కడ ఉందో కొద్దిగా చెప్పండి నేను తుడుచుకుంటానని మీలాంటిది మాట్లాడటం విఘ్నత అవుతుంది. నువ్వే నాకు చెబుతావు, నువ్వేడో నాకు చెబుతాను, నేను ఒళ్ళంతా రాసుకుంటానంటే ఏం అర్థం అది? ఇప్పుడు నా మంచి కోరి మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాం సంస్కారం కదా. ఇప్పుడు నాకేంది అక్కడ ఉండేది, రాష్ట్రం బాగుండాలి. అసలు అక్కడ నిన్న కాక మొన్నటి దాకా నేను ఇంకోటి కూడా బాధ్యతగా చెబుతున్నాను. రాగా రాగా ఏదో ఒకటి అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక 80,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ మచిలీపట్నం దగ్గర వస్తుందని చెప్పి అన్నారు. మచిలీపట్నం కాదుగా, మొదట మచిలీపట్నం ప్రయత్నం కాదు, వాళ్ళు టోపోగ్రఫికల్గా అక్కడే పెడతాము, అక్కడ అవకాశం ఉందని చెప్పి అని అన్నారు. మచిలీపట్నం నుండి మచిలీపట్నంకి అవనిగడ్డకి మధ్య విస్తారమైన ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ కొన్ని వనరులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అది వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ అటు ప్రకాశం రామాయంపేట రామాయపట్నంకి తరలిపోతే కృష్ణా జిల్లా వాళ్ళు కనీసం వెళ్ళి 10 మంది సమిష్టిగా వెళ్ళిపోయి ఇది కాదండి మాకు రావాలండి, ఇట్లా వెళ్తే మాకు నష్టం జరుగుతుందండి, రాగా వచ్చిందని ఒక్కడ వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు, బృందంగా సమిష్టిగా వెళ్ళిన వాళ్ళు నేను చూడలేదండి. ఏదో అక్కడ మచిలీపట్నం ఎంపీ గారు ఏదో కాదుకూడదని ఏదో ఒక లెటర్ రాశారంట, కావాలండి అని అడిగారంట. ఆయన ఒక్కళ్ళే కాదుగా, తతిమ వాళ్ళందరూ కూడా సమిష్టిగా 16 మంది వెళ్ళాలిగా. జగ్గయ్యపేట నుంచి మొదలెడితే అటు ఆ చివరి కైకులూరు వరకు కూడా, మల్లేశ్వరం పాత ఇప్పుడు పెడను అనుకోండి, అందరూ వెళ్ళి మొత్తం 16 మంది వెళ్ళి విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా బాధ్యతగా రాకపోవచ్చండి. లేదా రేపొద్దున చంద్రబాబు గారు ఎందుకంటే మంచిది తీసుకొచ్చేస్తానని అని ఉండొచ్చు వేరే. అయినా కూడా ఇలా అడగాల్సిన ధర్మం బాధ్యత కనపడుతుంది కదా. 1,00,000 కోట్ల రూపాయలు వస్తే ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందండి. మచిలీపట్నంలో వస్తే విజయవాడ దాకా దాని ఇంపాక్ట్ వస్తుంది కదా, డెవలప్మెంట్ ఇంపాక్టు. అసలు డెవలప్మెంట్ జిల్లా గురించి వెళ్ళాము, డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఒకడు ఆలోచిస్తున్నాడా? ఒక పరిశ్రమ తీసుకురావటం, ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు ఇవ్వట్లేదండి, మాకు కూడా ఇవ్వాలండి అని. కొన్ని రింగ్ రోడ్లు వచ్చేది అయిపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఇసుక కృష్ణా జిల్లాలో కృష్ణానదిలో ఇసుక తరలిచ్చిపోయి కూడా 50-60 లారీలు పెట్టేసుకుని వీటీపీఎస్లో బూడిద అమ్మేసుకుని గ్రావెల్ అమ్మేసుకుని, ఇదే నా అభివృద్ధి అంటే? ఒక ఇండస్ట్రీ వస్తే 1,00,000 కోట్ల ఇండస్ట్రీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఓ ఎస్టీ అప్పుడు హెచ్సిఎల్ లాంటిది గతంలో లోకేష్ తీసుకొచ్చారు అక్కడ గన్నవరంలో. అటువంటి ఇంకా 4-5 తీసుకురావచ్చు కదా. జగ్గయ్యపేటలో విస్తారంగా ల్యాండ్ సిమెంటు అవైలబిలిటీ ఉంటుంది. గన్నవరం జగ్గయ్యపేట, నందిగామ ఇవన్నీ కూడా హైవే ఏమిటి ఉంటాయి కదండి. పోటీపడి ఏదో ఒకటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కష్టపడతా అంటే గర్వకారణంగా ఉంటుంది. మన ప్రజాప్రతినిధులు ఇట్లా పనిచేస్తున్నారు, ఏ పార్టీ అయినా పర్వాలేదండి, తప్పేముంది దాంట్లో. స్వాభిమానంతో పనిచేయటం మూలాన సరిదిద్దుకోండి అని అంటారు. సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోతే ఎత్తి చూపించాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంటుంది కదా, 100% ఉంటుంది కదా. నాకేం సామాజిక బాధ్యత. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ రాజకీయం చేసేది లేదు, నాకేం నియోజకవర్గంలో నాకేమీ వెళ్ళి నేను అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారి దగ్గరికి లేదా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఒక ఛాన్స్ ప్లీజ్ నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి, లేదా డైరెక్టర్ పోస్ట్ ఇవ్వండి, తిరుపతి దర్శనానికి టికెట్ ఇవ్వమనే అగత్యం కూడా నాకు లేదు. వీళ్ళేదో సామ్రాజ్యాలు సృష్టిస్తామంటే మాత్రం సహించేది లేదు. ఒక్కొక్కటి నేను 16 సామ్రాజ్యాలు మేము సృష్టించుకుంటాం, మా నియోజకవర్గాలంటే మా తాత ముత్తాతల ముల్లే, మేము ఇష్టానుసారం ఇక్కడ మాఫియా రాజ్యాలు నడుపుకుంటామంటే మాత్రం తాట తీసి వదిలిపెడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.